చెప్పండి అన్న, ఏంటి అసలు సమస్య? మీకు ఎలా అనిపిస్తుంది? మరి ప్రభు అక్కడి నుంచి అయితే ఎవరు స్పందించట్లేదు, ఏంటి మరి మీ పరిస్థితి ఏంటి? ఇవాళ రేపో స్పందిస్తారని అనుకుంటున్నాం మేము కూడా, స్పందించాలని కోరుకుంటున్నాం మేము కూడా. మాకు ఇంత కొద్ది వేతనాలు పెంచితేనే మాకు కూడా ఖర్చులు అనేది పెరుగుతున్నాయి కాబట్టి మాకు సరిపోతాయి అన్నట్టు, పిల్లల ఫీజులు కానీ రూమ్ రెంట్లు కానీ కొద్దిగా ఎక్కువైతున్నాయి కాబట్టి మాకు పెంచాలని కోరుకుంటున్నాం వాళ్ళ. సో మరి పరిస్థితి ఏంటన్నా నిజంగా ఈ రోజు మరి గవర్నమెంట్ కూడా మీ తరపున ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాట్లాడారు, ఆయన మాటల నుంచి మాకు కొద్దిగా నమ్మకం కలిగింది. ఎందుకంటే ఆయన ఢిల్లీకి వెళ్ళారన్నారు, ఢిల్లీ నుంచి వచ్చేదాకా మేము కూడా పరిష్కరిస్తున్నాం. దిల్ రాజు గారికి చెప్పాను, మాట్లాడుతున్నారు. మేము కూడా అక్కడ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతాము, సెటిల్ చేద్దాం. 30% అని అన్నారు కదా, 30% కాకుండా ఏదో ఒకటి మేము సెటిల్ చేస్తామని అన్నారు. దాని తర్వాత వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం మేము, పరిష్కారం అవుతుంది అన్నట్టు వెయిట్ చేస్తాం. మరి దాదాపుగా 6 రోజుల నుంచి మీకు పనులు లేవు, ఎలా మరి ఫుడ్ అయ్యింది, ఎలా పరిస్థితి? ఇంత ముందు చేసినది కదా, దాని వల్ల అడ్జస్ట్ చేసుకుంటున్నాం అంతే. సరే మరి ఇంకా వాళ్ళు స్పందించకపోతే ఇంకెన్ని రోజులు చేస్తారు ధర్నా? చేస్తామంటే స్పందిస్తారు. మేము వర్కర్స్ లేకుండా కూడా వాళ్ళు కూడా షూటింగ్ చేయలేరు. మేము ఒక్కరమే అనేది కాదు, మీరే ఆప్షన్ కాదు కదా, బాంబే నుంచి కూడా తెప్పించుకుంటున్నారని మాట్లాడుతున్నారు. మాకు 1000 రూపాయలు వస్తే వాళ్ళకి 2000 ఇవ్వాల్సి వస్తుంది. 2000 ఇచ్చి వాళ్ళతో చేయించుకుంటారు కానీ మాకు 1000 రూపాయలు ఇచ్చి చేయించుకోలేరంటే వాళ్ళు మమ్మల్ని తొక్కేసినట్టే ఉంటది కదా ఈ తెలంగాణ. అదే కొద్దిగా మేము కూడా ఇక్కడే ఉన్నాం, ఇక్కడోళ్ళు ఇక్కడే బతకాలి. అక్కడ నుంచి వచ్చి వాళ్ళని పెంచుకున్న 2000 ఇచ్చి చేయించుకోవాలన్న వాళ్ళకు రాష్ట్రం ఉన్నవాడికి విలువ మనకి రాష్ట్రం లేదు. వాళ్ళకు ఉండొచ్చు, అమౌంట్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, తెప్పించుకొని చేయించుకోవచ్చు మాతో సంబంధం లేకుండా. మేము కూడా నమ్ముకొని 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ మేము కూడా యూనియన్ ఆఫీస్ కు కార్డు తీసుకొని తర్వాత చందా కట్టాం. మేము సంవత్సరానికి ఇంత చందా కట్టాల్సి వస్తుంది, లేకపోతే కార్డు రిజర్వ్ అవుతుంది. చందా కట్టుకుంటూ మేము ఈ పనులు చేసుకుంటూ వస్తున్నాం. మొత్తానికైతే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి సానుకూల స్పందన రావాలని అందరూ కోరుకుంటున్నాం. మాకు ఇస్తేనే మా సంతోషం, మేము కూడా సంతోషంగా పనిచేయగలుగుతాం, అందరికి బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎన్ని డిపార్ట్మెంట్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ చేస్తాం. సరే తప్పకుండా మీకు న్యాయం జరగాలని, మీకు న్యాయం జరిగేదాకా మేము కూడా ముందుంటాం. తప్పకుండా మీకు మీ వల్లనే అవుతుంది, మీ టీవీ సోషల్ మీడియా ద్వారా అవుతుంది. తర్వాత మీరుంటేనే మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. తప్పకుండా సార్, తప్పకుండా మీ సమస్య తీరేంత వరకు మినిమం మీరు అడిగేది గుద్దమ కోరికలు కాదు, జస్ట్ మీరు మీకు ఇచ్చే 830 రూపాయలకి ఇంకొక 200 300 యాడ్ చేయమన్నారు అంతే. అంతకంటే ఎక్కువ మీరే అడగట్లేదు. సో అది మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత పెరుగుతుంది, మళ్ళీ ఎమ్మడేం పెరగదు. 3 ఇయర్స్ వరకు ఇదే రేట్ ఉంటుంది, పెంచంతనే ఉంటుంది. 3 ఇయర్స్ వరకు స్పాట్ అయితే పెరగదు, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాతనే పెరుగుతుంది. ఇప్పుడు 30% 3 సంవత్సరాల తర్వాత పెరగడం కోసం ఇప్పుడు కష్టపడుతున్నారు మీరు. ఇప్పుడు పెరిగితే మళ్ళీ 3 సంవత్సరాల గ్యాప్, అంతవరకు ఇదే చేయాలి మేము. ఒక సినిమా తీసిన తర్వాత అమౌంట్ బడ్జెట్ ఎక్కువైందని చెప్పేసి టికెట్ రేటు ఎప్పుడైనా పెంచుకోవచ్చు, కానీ మేము అట్లా పెంచుకోవడం లేదు. మాకు అనేది 3 ఇయర్స్ తర్వాతనే మళ్ళీ మేము అడగాల్సి వస్తుంది వాళ్ళకి. అది నాకు అర్థమైంది. మీరు అంటే మళ్ళీ ఇప్పుడు 30% ఇప్పుడు పెంచితే మళ్ళీ 3 సంవత్సరాలకు మీరు అడగడానికి లేదు. అందరూ అనుకోనే చెప్పారు సార్, అలాంటిదే మేము అడుగుతాం కానీ మేము ఎక్కువ అడగడం లేదు. అదే గవర్నమెంట్ కూడా మా గురించి ఆదుకుంటుందని మేము మరి పెద్దలకి అందరికి పాదాభివందనం చేస్తాము. వాళ్ళు కూడా మాకు స్పందిస్తారని మరి కోరుచుంటాను గవర్నమెంట్ తరఫున. మాకు ఇప్పుడు కూడా ఎటువంటి న్యూస్ అందలేక ఇబ్బందులు పడిపోయి ఫీజులు కట్టలేక ఇప్పుడు కూడా పిల్లలు ఇప్పుడు ఎటు వెళ్ళకపోతే మా కడుపు జరగక మేము ఉన్నాం సార్. మీరు ఏదో వాళ్ళు బేగి మా గురించి న్యాయం చేస్తారని తొందరగా చేస్తాము. ఈ రోజు హైదరాబాద్ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలంటే 300 400 కంపల్సరీ కావాలి సార్. 600 కుటుంబం 1000 రూపాయలు అవుతుంది సార్. ఇవన్నీ మేము భరించుకొని మేము తెచ్చిన సాలక అప్పులు అయిపోయి ఇబ్బందులు పడి మాకు ఒక కుటుంబం ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మేము బాధపడుతున్నాం. మీరు అందరు కూడా తెలుసుకొని మా గురించి ఎంత వేగం మాకు తీర్పిస్తే అంత వేగం మేము పనులకు వెళ్ళిపోతాం. నైట్లు గీట్లు మీరు చేయమని మేము చేస్తాం, చేయమని వెళ్ళిపోవడం లేదు కదా. పెడతారండి మాకు ఆరోగ్య షూటింగ్ ఉంది, మీరు వర్క్ చేయాలి కంపల్సరీ. అంటే నైట్ అనక పగలనక ఇవాళ డే నైట్ పని చేసిన తర్వాత పగలు చేయాలంటే ఓకే రాదు, అయినా పగలు చేయాలి, మళ్ళీ నైట్ ఉంటది. అట్లా వారం రోజులు నిద్ర లేకుండా ఉదయం తెల్లవారు 6కి వెళ్ళిందంటే రేపు 2-3 రోజులు షూటింగ్ ఉంది, అర్జెంట్ ఉందంటే ప్రతిరోజు నైట్ పగలు చేసేస్తాం. మేము కాదనలేము, ఎందుకంటే మేము చేయలేక ఓపిక లేకున్నా కానీ చేయాల్సి వస్తుంది. మధ్యాహ్నం 1 అవర్ రెస్ట్ ఉంటుంది, ఆ 1 అవర్ లోనే ½ అన్ అవర్ బ్రేక్ అంటే భోజనానికి వెళ్ళిపోతాం. ½ అన్ అవర్ రెస్ట్ ఉంటే ఆ రెస్ట్ లోనే కొద్దిగా ఓపిక తీసుకుంటాం, కానీ మొత్తం తెల్లవారులు పని చేయాల్సి వస్తుంది. షూటింగ్ అలా కూడా చేస్తూనే ఉన్నాం మేము, చేయట్లేదు.
సో మొత్తానికైతే వీళ్ళ కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక నిమిషం ప్లీజ్ అందరూ మాట్లాడేది చాలు. సో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల్ని త్వరితగతిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ వీళ్ళందరూ కూడా ముందుగా వీళ్ళకి స్పందించి వీళ్ళకి జస్ట్ 30% వాళ్ళు అడిగింది. ఇప్పుడు ఆల్రెడీ 830 రూపాయలు పర్ డే ఇస్తున్నారు. అది కూడా అంటే నెల రోజులు మొత్తం కూడా షూటింగ్ ఉండకపోవచ్చు. అందులో వాళ్ళు పనిచేసేది కేవలం 20 రోజులు మాత్రమే. సో 30% పెంచితే వాళ్ళకు 1100 రూపాయలు వస్తుంది. రోడ్డు మీద ఒక కూలీకి కూడా ఈ రోజు 1200 రూపాయలు తాపీ చేసే పనికి కూడా 1200 రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితిలో సినిమా కార్మికులు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, లైట్ మ్యాన్స్ కావచ్చు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి వర్కర్లందరూ కూడా ఈ రోజు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళ కనీస వేతనం కోసం కష్టపడతా ఉన్నారు. దయచేసి సినిమాకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, చిరంజీవి గారు కావచ్చు, టోటల్ పెద్దలందరూ కూడా, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించి వీళ్ళకి తగు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో.